ఈ క్వశ్చన్‌లో పి అంటే ప్రెషర్ అని ఇచ్చారు. వి అంటే వాల్యూమ్ అని ఇచ్చారు. టి అంటే టెంపరేచర్ అని ఇచ్చి ఏబిసి అనేవి కాన్స్టెంట్స్ అయితే కనుక డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై బి అడుగుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా, ఈ టర్మ్కి అంటే డైమెన్షన్స్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై వి స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. కానీ మనకు కావాల్సింది ఏ డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ వి స్క్వేర్ని ఇటు పంపిస్తే పివి స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎంఎల్టీ స్క్వేర్లోకి మార్చక్కర్లేదు, ఒక షార్ట్కట్లో చేయొచ్చు అనమాట. ఇక ఇక్కడ చూద్దాం, వాల్యూమ్కి బీకి సేమ్ డైమెన్షనల్ ఎందుకంటే ఈ రెండు ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అందాము. ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ వాల్యూమ్ అనమాట, ఎందుకంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అయితే మనం ఏ బై బి కావాలి కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పివి స్క్వేర్ బై వి. ఓకే, 1 and 2 నుంచి ఇప్పుడు పివి స్క్వేర్ వి క్యాన్సిల్ అయిపోయి మీకు పివి మిగులుతుంది. పి అంటే ప్రెషర్ అంటే మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 ఇంటూ వి అంటే వాల్యూమ్ కాబట్టి ఎల్ క్యూబ్. సింప్లిఫై చేస్తే మీకు ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఇది డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి అవుతుందన్నమాట.